Hi, this is Dr. Vishwanath, Advanced Laparoscopic, Bariatric and Metabolic Surgeon from Vibo Hospitals, Vijayawada. చాలా మంది పేషెంట్స్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఉంటారు. గ్యాస్ ప్రాబ్లం అని వస్తూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ట్రైటిస్ అంటే అసలు ఏంటి? గ్యాస్ట్రైటిస్ అంటే మనకి పొట్ట లోపల స్టమక్ అని ఒక సంచిలాగా ఒక బ్యాగ్ ఉంటుంది. దాన్నే మనం స్టమక్ అంటాం. మెడికల్ వర్డ్స్లో దాని రిలేటెడ్ థింగ్స్ని ఏదైనా కానీ గ్యాస్ట్రిక్ ఇలా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ స్టమక్ లోపల ఎర్రగా కందిపోయినట్టు ఉంటే దాన్నే మనం గ్యాస్ట్రైటిస్ అంటాం. ఈ గ్యాస్ట్రైటిస్కి చాలా కారణాలు ఉంటాయి. వేడిగా ఏదన్నా తాగినా, లేకపోతే రిపీటెడ్గా కాఫీ టీ తాగే వాళ్ళకి, లేకపోతే స్మోక్ చేసే వాళ్ళకి, ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళకి, అండ్ ఏ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అయినా కానీ, సరిగ్గా నిద్రపోక, లేకపోతే ఎగ్జామ్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, రిలేషన్షిప్ స్ట్రెస్, ఇలాంటి మనం మంచిగా బాగా క్లోజ్గా పెంచుకున్న పెట్ చనిపోయింది, అలా ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్న స్ట్రెస్ ఉన్నా కడుపులో యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది న్యాచురల్గా అందరికీ. ఆ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల ఇలా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అయితే మన ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ గ్యాస్ట్రైటిస్కి చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ అని. కాదండి, హౌస్ వైఫ్స్లో పొద్దున్నే నిద్రలేసి వాళ్ళు ఇంట్లో వర్క్ అంతా చేసుకొని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి స్కూల్కి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఎప్పుడో 11 o'clock 12 o'clockకి తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్. టైంకి తినకపోయినా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, పొద్దున్నే నిద్రలేసి రెడీ అయ్యాక అట్లీస్ట్ బ్రష్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే కుకింగ్ అయిపోగానే పిల్లలకి ఫుడ్ రెడీ చేసేటప్పుడు 1 or 2 ఇడ్లీ ఇలా అయినా లైట్ ఫుడ్, కొంచెం కర్డ్ రైస్, రాత్రి మిగిలిన రైస్ అయినా కానీ ఏదో ఒకటి కొంచెం ఒక 2 ముద్దలు తినేసి వర్క్ చేసుకుంటే గ్యాస్ట్రైటిస్ అనేది చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.